శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. దేవాదిదేవుడు అర్జునుడితో ఈ విధంగా చెప్తున్నాడు. ఏ శాశ్వత సుఖమును పొంది ఇతర సుఖములు గొప్పవని తలంచడో, నీచములను తలుస్తాడో ఆ మానవుడు ఆత్మానుభవమునందు ఉండి గొప్ప సహంపరాని దుఃఖం చేత కూడా చెలించబడడో. తం విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం. అర్జున, ఆ శాశ్వత సుఖం, ఆ అనుభవమే యోగం అని చెప్పబడుతూ ఉంది అర్జున. అదే దుఃఖ సంయోగానికి వియోగం, నీవు పొందిన దుఃఖానికి విరుగుడు అని నీవు తెలుసుకో అర్జున. ఆ అనుభవాన్ని దృఢ నిశ్చయంతో, పట్టుదలతో, విసుగు చెందని చిత్తంతో సాధించాలి అర్జున. సాధన కర్మాచరణ ద్వారా సాధించాలి. సాధన కర్మాచరణ యందు విరాగం చెందని చిత్తంతో సాధించాలి. అప్పుడు తిరుగు ఉండదు, వేరే మార్గం కూడా ఉండదు అర్జున అని భగవానుడు అర్జునుడితో అంటూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే, సహ నిచేన యోక్తవ్యః యోగః అనిర్వణ్య చేతస సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసా ఏవ ఇంద్రియగ్రామం వినియమ్య సమంతతః. అర్జున, సాధన కర్మాచరణ ఎలాగో విను. సంకల్ప ప్రభావం వలన కలిగే కామాలన్నిటినీ శేషం లేకుండా విడిచి ఆత్మానంద వివేకం కలిగిన మనస్సు చేత ఇంద్రియాలన్నింటినీ అంతటా అన్ని వైపుల నుండి నిగ్రహించి బహుశాఖలుగా అనంతములైన అన్ని వైపుల నుండి నిగ్రహించాలి అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు. శనైః అపరమేత్ బుద్ధ్యా ధృతి గ్రహత్యా ఆత్మసమస్థం మనః కృత్వా కించిత్ అపి చింతయేత్. అర్జున, ఆత్మానాత్మ వివేకంతోనూ, ధైర్యంతోనూ, ఉత్సాహంతోనూ కామాదుల సంకల్పాల యొక్క కార్యాకరణ విషయం తెలుసుకుని సాధన పద్ధతిని అనుసరించి ఇంద్రియములలోని కామములను ఉడికించాలి. మనస్సు ఆత్మతత్వమునందే నిలుచున్నట్లుగాను అన్ని విషయములను